ఏం పని లేనట్టు ఖాళీగా ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఒకటి ఇంటర్నెట్ లేనప్పుడు, 2 మన ఫోన్ ఛార్జింగ్ ఉన్నప్పుడు. ఇవన్నీ ఏమో కానీ ఒక 3-4 నెలల నుంచి ఈ హైదరాబాద్లో అయితే అసలు ఇంటర్నెటే ఉండదు. ఆ చిన్న ఉన్నప్పుడు డిష్ పోతుండే కదా, డిష్ పోతే టీవీ ఉన్న ఒకటి లేకున్న ఒకటి అని ఎట్లా అనిపిస్తుంది, సేమ్ ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఇంటర్నెట్ ఉండదు కానీ టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏం లాభం? సిగ్నల్ రాదు. అక్కడెక్కడో వస్తే ఇంట్లో ఏదో ఊళ్ళో వెతుకొని కూర్చుంటామా, అది అక్కడ పట్టుకొని నిల్చోవాలి. గంటలు నిల్చుంటే కానీ 1 పాయింట్ 2 పాయింట్లో రాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న డబ్బా ఫోన్ లెక్క అయిపోయిన పరిస్థితి. ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, దాని దెబ్బ దేనికి పని చేయదు ఫోన్ అన్నట్టు ఉంటుంది. ఫోన్లో అసలు ఒక కెమెరా, ఒక ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప మిగతా ఏవి రావు ఇంటర్నెట్ లేకపోతే. డబ్బా ఫోన్కి మన స్మార్ట్ ఫోన్లకు పెద్ద తేడా ఏమి ఉండదు, ఎంత కాస్ట్లీ ఫోన్ ఉన్నా కానీ అట్లుంది. అసలు ఈ హైదరాబాద్లో ఊర్లలో అయితే పెద్ద ఏం లేదు ఇంటర్నెట్ ఇష్యూ. హైదరాబాద్లో అసలు అంతటి ఉంది ఈ ప్రాబ్లం, అసలు ఏందేమో. నెలలో ఒక 10-15 రోజులు పోతుంది కావచ్చు ఇంటర్నెట్ అయితే. అంతకుముందు అసలు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడైతే అసలు ఒక్కొక్క రోజు వారం రోజులు ఇంటర్నెట్ రాకుండా ఉండే రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది. అప్పుడెప్పుడో టీవీ చూస్తుండే కరెంట్ పోయేస్తున్నట్టు ఇంటర్నెట్ పోయేస్తుంది ఇప్పుడు. కష్టాలు మామూలుగా లేవు అసలు ఇంటర్నెట్ లేకపోతే. అసలు ఏమంటారు, కరెంట్ ఉన్నా లేకపోయినా ఏం లేదని అనిపిస్తుంది.